నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను, నీవు నా మాట వినడం లేదు, లెక్క చేయడం లేదు. ఎందుకని? ఇప్పటికైనా పరవాలేదు, నా మాటలు జాగ్రత్తగా వినుము. ఏమిటంటే, నీవు నీ బిడ్డలు భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నావా? నీ బిడ్డల పరివర్తన ఎలా ఉందో గమనించావా? నీ బిడ్డలను మందిరమునకు తీసుకుని వెళుతున్నావా, లేదా ఇంటిలో వదిలిపెట్టి నీవు మాత్రమే దేవాలయమునకు వస్తున్నావా? నీ బిడ్డలను ఎలా పెంచుతున్నావో ఎప్పుడైనా ఆలోచించావా? నీవు చిన్నప్పటి నుండి నీ బిడ్డలకు భయము, భక్తి నేర్పించకపోతే వాళ్ళు చెడిపోవడానికి చాలా కారణాలు కనపడతాయి. ఒక సామెత చెప్పినట్లు, మొక్కే వంగ లేనిది మ్రానై వంగునా అని అంటూ ఉంటారు. అలాగా నీ పిల్లలను నీవే చెడిపుతున్నావు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిసి నీ బిడ్డలను జాగ్రత్తగా పెంచుము. చిన్నప్పటి నుండి నీ పిల్లలను పెంచకపోతే పెద్దాయిన తర్వాత నీ బిడ్డలు నీ మీద తిరగబడి నిన్ను చంపుతారు. కాబట్టి నీ బిడ్డలకు హృదయ పరివర్తన నేర్పించుము. నేర్పించకపోతే నీ బిడ్డలు చెడిపోయి చెడు స్నేహాలు పట్టి నశించిపోతారు. సుమ, నీవు నీ పిల్లలకు మంచి నేర్పించకపోతే నీ మాట వినిపించుకోరు. నీ బిడ్డలను మందిరమునకు తీసుకుని వెళుతూ ఉండు. భయభక్తులు నేర్పించు. ఇంటిలో వదిలిపెట్టి తల్లిదండ్రులుగా మీరు మాత్రమే మందిరమునకు వెళ్లవద్దు. మీ పిల్లలు తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఇంటిలో ఉండి టీవీలు, సెల్ ఫోన్లు చూస్తూ రకరకాల చెడు వేసినాను చూస్తూ చెడిపోతారు. అందుకని నీకు చెబుతున్నాను. అలాగే మందిరంలో మీ పిల్లల పరివర్తన ఎలా ఉందో గమనిస్తూ ఉండండి. మందిరంలో కూర్చుని సెల్ ఫోన్ తీసుకుని యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్, ట్విట్టర్, టిక్ టాక్, గేమ్స్ మరియు రకరకాల యాపిల్ ఓపెన్ చేసి చూస్తూ చాట్ చేస్తూ ఉంటారు. మందిరములో లాడుతుంటారు, నవ్వుతూ ఉంటారు, గొడవలు పడుతూ ఉంటారు. యాజకులు చెప్పే దేవుని వాక్యాలను ఆలకించరు. మీరు తల్లిదండ్రులుగా మీ బిడ్డల పరివర్తన చూస్తూ ఉండాలి. అలాగే బడికి, స్కూల్కి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు వాళ్ళు తిన్నగా స్కూలుకి వెళుతున్నారా, ఇంటికి వస్తున్నారా అని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే స్కూలుకి, బడికి వెళుతున్నాము అని చెప్పి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు, చెడిపోతారు. మద్యానికి మరియు స్మోకింగ్, డ్రగ్స్ వీటికి బానిసైపోతారు. చెడు స్నేహాలు పట్టి చెడిపోతారు. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత పుస్తకాలు తీసి చదువుతున్నారా లేదా అని గమనిస్తూ ఉండాలి. లేకపోతే మిమ్మల్ని మోసం చేసి వాళ్ల మోసపోతారు. నీ పిల్లలు ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో నీ పిల్లలకు నేర్పించుము. బైబిల్ వాక్యము చదువు. సామెతలు గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనము. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నా మాటలు విని ఇక నుండి మీ పిల్లలను జాగ్రత్తగా పెంచండి. అప్పుడు మీ పిల్లలు చెడిపోరు, పెద్దయిన తర్వాత మీకు గౌరవాన్ని తీసుకొస్తారు. ఆమెన్.